కర్ణాటక వాళ్ళు చేసే బియ్యపు రొట్టె, దాన్ని అక్కి రొట్టి అంటారు. అది చేస్తున్నాము. ఇక్కడ బియ్యపు పిండి 2.5 కప్పులు, అలాగే 1 కప్పు నిండా ఆనియన్స్ కట్ చేసినవి, 2 క్యారెట్స్, అలాగే 3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, జార్లో కొబ్బరి అలాగే శనగగింజలు 2 వేసి మిక్సీ వేశాను. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూను సాల్ట్, అలాగే మిక్సీకి వేసిన పేస్ట్ 2 వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం సేపు నానటానికి వదిలేయాలి, ఒక 15 మినిట్స్ అలా. ఇక్కడ నేను విస్తరాకు తీసుకొని దాని మీద రొట్టెను ఒత్తుతూ ఉన్నాను. డైరెక్ట్గా పెనం మీద అయితే ఒకటి మాత్రమే చేయగలం, తర్వాత వేడిగా ఉంటుంది కదా, అందుకని ఇలా పెనం మీద వేసి కాసేపు మూత పెట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు 2 వైపులా దోరగా కాలేటట్టు వేయించుకోవాలి. క్రిస్పీగా ఇష్టపడేవాళ్ళు కొంచెం నూనె ఎక్కువ వేసుకొని మరికొంతసేపు కాల్చుకోవాలి. ఈ రెసిపీ డీటెయిల్డ్గా కావాలంటే ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాము, చూడండి.